టోర్నీ మొదట్లో వరుసగా ఓడిపోయిన 3 సార్లు ఛాంపియన్ కేకేఆర్ జట్టు ఇప్పుడు మళ్ళీ గెలుపు బాట పట్టింది. వరుసగా 4వ విజయాన్ని సొంతం చేసుకుని ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఎంత శాతం అవకాశం ఉంది అనేది పక్కన పెడితే ప్లే ఆఫ్కు కేకేఆర్కు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ జట్టు మంచి ఆడుతీరును కనబరిచింది. నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ చూడటానికి స్ట్రాంగ్ టీం, బలమైన బ్యాటింగ్ లైనప్, డేంజరస్ బౌలింగ్ కూడా ఆ జట్టు సొంతం. కానీ ఎందుకో తెలియదు కానీ గెలిచే మ్యాచ్లను కూడా చేతులా ఓడిపోతోంది. ఈ మ్యాచ్లో సైతం అదే జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్కు ఆ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా పతన్ నిశాంక, కేఎల్ రాహుల్ వీళ్ళు 5 ఓవర్ల లోపే 50 పరుగుల ఓపెనింగ్ అందించినా కూడా ఈ జట్టు కనీసం 150 పరుగులు చేయలేకపోయింది. అంటే ఇక మిడిల్ అండ్ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యాన్ని గురించి ఏం చెప్పాలి. పతన్ నిశాంక హాఫ్ సెంచరీతో రాణిస్తే రాహుల్ 23 పరుగులతో బెటర్గా చేశాడు. వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ను అందించారు. కానీ ఆ తర్వాత మాత్రం ఘోర బ్యాటింగ్ వైఫల్యం. ముఖ్యంగా నితీష్ రాణా 8 పరుగులు, సమీర్ రిజ్వీ 3 పరుగులు. ఈ సిరీస్లో అయితే ఈ సీజన్లో సమీర్ రిజ్వీపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అతను ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. వరుస ఫెయిల్యూర్స్తో టీంలో స్థానాన్నే ఆగమ్య గోచరంగా చేసుకునే పరిస్థితి. ఇక ఢిల్లీ టీంలో మోస్ట్ కన్సిస్టెన్సీ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే థ్రిస్టన్ స్టబ్స్. ఈ మ్యాచ్లో అతను కూడా 4 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ అక్షర్ పటేల్ ఇది టెస్ట్ మ్యాచ్ అనుకున్నాడో ఏమో తెలియదు కానీ 22 బంతుల్లో కరెక్ట్గా 11 పరుగులు, అంటే తన స్ట్రైక్ రేటు ఎగ్జాక్ట్లీ 50. అశుతోష్ శర్మ కాసేపు చివర్లో బ్యాటింగ్ చేశాడు. అతని వల్లే ఈ స్కోర్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 28 బంతుల్లో 39 పరుగులు చేశాడు. 3 4లు 3 సిక్సర్లతో. అతను కూడా బ్యాటింగ్ చేయకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది. ఫైనల్గా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఇక కేకేఆర్ బౌలింగ్లో అయితే సునీల్ నారాయణ్ మరోసారి పూర్తిగా ఫామ్లోకి వచ్చినట్టు కనిపించాడు. ఎస్ఆర్ఎస్పై కూడా మంచి బౌలింగ్ వేస్తే ఈ రోజు కూడా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తీసింది 1 వికెటే అయినా ఎకానమికల్గా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తన 4 ఓవర్ల స్పెల్లో 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీశాడు. అనుకూల్ రాయ్ కూడా 1 వికెట్ తీశాడు. ఆల్రౌండర్ కెమెరన్ గ్రీన్ వికెట్ తీశాడు. మిగతా బౌలర్లు వికెట్లు తీయడంతో సమిష్టిగా బౌలింగ్ ప్రదర్శన కనబరిచింది కేకేఆర్ జట్టు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ అనుకున్న స్కోర్ కంటే చాలా తక్కువగానే పరుగులు చేసింది. ఆ తర్వాత కేకేఆర్ బౌలింగ్లో ఫస్ట్ అజింక్య రహానే కాస్త తొందరగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ అంగరీష్ రఘువంశీ కూడా 4 ఓవర్ల లోపే అవుట్ కావడంతో 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. చూడటానికి కేకేఆర్ కూడా చేంజ్ చేసేలా కనిపించలేదు. కానీ ఆ తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ సీజన్లో అంచనాలు ఏమాత్రం అందుకోలేని ఫిన్ అలెన్ ఈ మ్యాచ్లో మాత్రం విశ్వరూపం చూపించాడు. పూర్తిగా 1 మ్యాన్ షో చేశాడు. ఎగ్జాక్ట్లీ 100 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. 10 భారీ సిక్సర్లు, 5 4లతో తన స్ట్రైక్ రేట్ ఓవర్ 200 కావడం విశేషం. అటు తనకు సూపర్గా స్ట్రైక్ ఇచ్చాడు కెమెరన్ గ్రీన్. స్లోగా బ్యాటింగ్ చేసినప్పటికీ అలెన్కు బాగా సపోర్ట్ చేశాడు. 27 బంతుల్లో 33 పరుగులు చేశాడు గ్రీన్. వీళ్ళిద్దరూ 3వ వికెట్కు భారీ పార్ట్నర్షిప్ను అందించారు. ఆల్మోస్ట్ 120 పరుగుల పార్ట్నర్షిప్. దీంతో కేకేఆర్ జట్టు 15 ఓవర్ల లోపే 147 పరుగులను ఛేదింగ్ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ప్లే ఆఫ్ అవకాశాలను పూర్తిగా సజీవంగా ఉంచుకుంది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ దారుణంగా ఫెయిల్ అయింది. ముఖ్యంగా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదు. 3 ఓవర్ల బౌలింగ్ వేసి 31 పరుగులు తీసుకున్నాడు. ఓన్లీ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. ఇక లుంగి నింగిడి 2 ఓవర్లు బౌలింగ్ వేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఎకానమికల్గా అయితే మంచి బౌలింగ్ వేశాడు. మరి మిగతా 2 ఓవర్లు ఎందుకు బౌలింగ్ వేయించలేదో అర్థం కాని పరిస్థితి. ఇది మ్యాచ్ ఇలా కొనసాగింది.